హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. పరుగు నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో రాంబాబు ఆడవేషంలో ఉండడము, అతన్ని చూసి వీరు జగ్గు వాళ్ళు ఇబ్బంది పెట్టబోవాలని ప్రయత్నించడం జరిగింది కదండి నిన్నటి వరకు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా అండి. రాంబాబు భయంగా ఇద్దరు వంక చూశాడు. హిహిహిహి ఓహోహోహో అంటూ భయంకరంగా నవ్వాడు వీరు గుండు మీద రుద్దుకుంటూ. జగ్గు కంగారు పడ్డాడు. నీ నవ్వు మంటెట్టా, మన వాళ్ళు విన్నారంటే ఇక్కడేం జరుగుతుందనని ఇక్కడికి వచ్చేస్తారు, అప్పుడు మనకు అవకాశం ఉండదు అన్నాడు వీరు ఒక కోపంగా చూస్తూ. వీరు నాలుక కొరుక్కొని ఆనక చెంపలేసుకొని ఆహాహా ఓహోహో అని మనసులోనే నవ్వుకుంటూ మరో అడుగు ముందుకు వేశాడు. జగ్గు నాలుకతో మూతి చుట్టూ నాక్కుంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. ప్లీజ్ నన్నేమీ చెయ్యకండి, నా శీలాన్ని దోచుకోకండి, పెళ్లి కావలసిన దాన్ని వెనక్కి అడుగులు వేస్తూ అన్నాడు రాంబాబు. నీ శీలం పోయిందని బయట పెట్టేవాళ్ళు ఎవరు? మేమేం బయట పెట్టలే, నీ పెళ్ళి మేం చేస్తానులే బుల్బుల్ అన్నాడు జగ్గు గట్టిగా మీసం మేలేసి అబ్బా అని బాధగా అంటూ. మరి ఇంత హుషారుగా ఆ మీసం మెలేస్తే నొప్పెట్టదా ఏం అన్నాడు వీరు. జగ్గు ఇంత హుషారుగా మీసం మెలేస్తే నొప్పెట్టదా అన్నాడు వీరు. జగ్గు నాలుక కొరుక్కొని చెంపలేసుకొని మెల్లగా మీసం మెలేసి ఏమంటావు బుల్బుల్ అన్నాడు. మా కోరిక తీరుస్తావా అన్నాడు. అమ్మో వీల్లేదు, కుదరదు, అయినా ఎలా తీరుస్తాను అన్నాడు రాంబాబు. నువ్వు మర్యాదగా ఒప్పుకుంటేనా సరే, లేకపోతే నిన్ను బలవంతంగానైనా మేము ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఆహాహా ఊహుహు అన్నాడు వీరు. నోర్మోయ్, గట్టిగా నవ్వొద్దని అన్నానా? జగ్గు వీరు మీద విసుక్కున్నాడు. వీరు మళ్ళీ నాలుక కొరుక్కొని మనసులోనే పకపకా నవ్వుకున్నాడు. ఇద్దరు మరో అడుగు ముందుకు వేశారు. ప్లీజ్ నా దగ్గరికి రాకండి, నా మాట నమ్మండి, నేను మీకేమీ ఇవ్వలేను అన్నాడు రాంబాబు కంగారుగా. నువ్వు నీ అంతటా నువ్వు ఇవ్వలేవనే కదా మేము మా అంతటా మేము ముందుకు వచ్చాము. పెదాలు కొరుక్కుంటూ ముందుకు అడుగులు వేస్తూ చెప్పసాగాడు. ఇద్దరు చెప్పసాగారు. రాంబాబు వెనక్కి అడుగులు వేశాడు. గోడ అడ్డు వచ్చేసింది. రాంబాబు గోడ కానుకొని ఇద్దరి వంక భయంగా చూశాడు. ఇంకా తానే పని క్లోజ్. వీరు సింహంలా ముందుకు దూకి రాంబాబును ఇబ్బంది పెట్టపోయాడు. పాడు అని ఇబ్బంది పడ్డారు. జగ్గు హఠాత్తుగా రాంబాబుని ఇబ్బంది పెట్టడం చూశాడు. రాంబాబు ఠారెత్తిపోయాడు. వీళ్ళ మొహం మండా, కాస్త సున్నితంగా నడుచుకోలేరు అని ఇబ్బంది పడ్డాడు. అది గమనించిన రాంబాబు మెరుకులా పక్కకు వచ్చాడు. వీరు నేల మీద ధనేలుమని పడ్డాడు. అబ్బా అంటూ నొసల మీద చెయ్యి పెట్టి రుద్దుకున్నాడు. అక్కడ నిమ్మకాయ సైజులో బొడసలేసింది. నీ మొహం, నువ్వే పని చేసినా ఇంతే, నేను చూడు అంటూ రాంబాబు దగ్గరికి డైవ్ కొట్టాడు. ఇద్దరు దూకుతున్నట్టు చెప్పినట్టు ఈసారి పక్కకు దొరలాడు. అబ్బా అన్నాడు, ముక్కు రుద్దుకున్నాడు. అయిందా పెళ్ళి? పెద్ద ఏదో గొప్పవాడిలా ఫోజు కొట్టావు అన్నాడు. జగ్గుకు ఉక్రోషం వచ్చింది. నేల మీద పడి లేవబోతున్న రాంబాబుని వెనక్కి తోశాడు. రాంబాబు మళ్ళీ నేల మీద పడ్డాడు. జగ్గు మోకాళ్ళ మీద ముందుకు వంగి రాంబాబుని ఇబ్బంది పెట్టబోయాడు. వీరు మరో స్టెప్ ముందుకు వేశాడు. అంతే, మరుక్షణం ఉవ్వున కేకేశాడు వీరు. చెస్ నోర్మోయ్, ఎందుకా ఊపు? ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంది నేనొక్కడనే అనుకుంటున్నావా? కోపంగా చూశాడు. వీరు చటుక్కున లేచి నిలబడ్డాడు. రాంబాబు ఏమైంది అడిగాడు జగ్గు. ఈ అమ్మాయి కాదు, అమ్మాయి వేషంలో ఉన్న అబ్బాయి అన్నాడు వీరు. జగ్గు కూడా చటుక్కున లేచి నిలబడ్డాడు. ఇంకా ఏం చెయ్యకుండానే నీకెలా తెలిసింది? వీరు తన చేతిలో ఉన్న దూది ఉండల్ని చూపించాడు. జగ్గు రాంబాబు వంక చూశాడు. ఇందాక కుండల్లా ఉన్న గుండెలు ఇప్పుడు హైవేలా ఆఫ్గా ఉన్నాయి. జగ్గు వీరు భయంగా అడుగులు వెనక్కి వేశారు. వాళ్ళ భయాన్ని చూసిన రాంబాబుకి ధైర్యం వచ్చింది. గబాల్న తలుపులు తీసుకుని బయటికి పరిగెత్తాడు. జగ్గు వీరులకి కొన్ని క్షణాల దాకా నోటమ్మట మాట రాలేదు. ఇంతకీ వీడు ఎవడంటావు? జగ్గు మెల్లగా తేరుకుంటూ అన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ వాడేమో, మన రహస్యాలు కనుక్కోవడానికి ఆడవేషం వేసుకుని వచ్చి ఉన్నాడో ఏమో అన్నాడు వీరు. అమ్మో ఇప్పుడెలా? బాస్కి తెలిస్తే మన పీకలు ఎగిరిపోతాయి అన్నాడు జగ్గు భయంగా గుండెల మీద చేతులు వేసుకుంటూ. ఇంతలోనే జగ్గుకు ఒక ఆలోచన వచ్చింది. సంతోషంతో కేక పెట్టాడు. వాడు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన వాడు కాదు. ఎందుకంటే ఆడవేషం వేసుకుని మన వెంబడి వాడేమీ మనల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. మనమే వాడిని బలవంతంగా పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాం. అవుననుకో, కానీ వాడికి మన రహస్య స్థావరం గురించి తెలిసిందిగా.
వాడిక్కడ జరిగిందంతా వాళ్ళకి వీళ్ళకి చెప్తే అది ఆ నోట ఈ నోట పోలీసుల చెవిన కూడా పడొచ్చు కదా అన్నాడు వీరు అన్న మాటలకి జగ్గు గుండెల్లో రాయి పడింది. పద, మనం వాడిని వెంటనే పట్టుకోవాలి కంగారుగా అన్నాడు జగ్గు. ఇద్దరు బయటకు పరిగెత్తి అన్ని వీధులు వెతికారు. ఎక్కడా వాళ్ళకి రాంబాబు జాడ కనిపించలేదు. వాళ్ళు డెన్కి తిరిగి వచ్చేసరికి అక్కడంతా గందరగోళంగా ఉంది. స్మగ్లింగ్కి ఉపయోగించుకోవాలని అనుకున్న అమ్మాయి తప్పించుకుని పారిపోయిందని అందరికీ తెలిసిపోయింది. అవునా, నిజంగానా? అరెరే, మాకు తెలీదే. మేము ఇప్పుడు సిగరెట్లు కాల్చుకోవడానికి బయటికి వెళ్ళాము. ఇంతకీ ఎలా తప్పించుకుంది? ఆ గది తలుపులు ఎవరు తెరిచారు? అమాయకంగా ఏమీ ఎరగనట్టు ఇద్దరు అడిగారు వాళ్ళని. ఆ అమ్మాయి తప్పించుకొని పోయినందుకు బిగ్ బాస్ అందరి మీద మండిపడ్డాడు. సరోజ చెప్పిన రహస్యం. సరోజ ఆందోళనగా చేతి వాచి వంక చూసింది. టైము 12:30 దాటింది. అప్పటికి 2 గంటల క్రితం రాంబాబుని ఆ ఇంట్లోకి గూండాలు తీసుకెళ్లారు. ఇంతసేపు లోపల వాళ్ళు ఏం చేస్తున్నట్లు? ఈ 2 గంటల్లో ఆ ఇంట్లోంచి బయటికి ఎవ్వరూ రాలేదు. మళ్ళీ రాంబాబుని ఆ గుండాలు బయటికి తీసుకొస్తారేమోనని ఎదురు చూసింది సరోజ. టైము గడుస్తున్న కొద్దీ ఆమెకి ఆందోళన ఎక్కువైంది. పార్కులో జగ్గు వీరులు రాంబాబుని కిడ్నాప్ చేశాక వాళ్ల కారుని ఫాలో అవుతూ అక్కడికి వచ్చింది సరోజ. గాంధీనగర్లోని ఆ ఇంటి ముందు వాళ్ల కారు ఆగగానే సరోజ సందు మొదట్లో తన కారును ఆపింది. ఆ ఇల్లు వెనక సందులోనే నీలిమ వాళ్ళ ఇల్లు ఉన్నది. అప్పటి నుండి ఓపికగా ఎదురుచూడసాగింది సరోజ. 2 గంటలు గడిచేసరికి ఆమెకు అనుమానం వచ్చింది. రాంబాబుకి ఏమైనా ప్రమాదం వాటిల్లలేదు కదా అనుకుంది. ఈ ఆలోచనతో ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇప్పుడు ఏం చేయాలి? పోలీసుల్ని ఇక్కడికి తీసుకువస్తే, పోలీసులు వస్తే వాళ్ళు రౌడీల బారి నుండి రాంబాబుని రక్షిస్తారు. కానీ రాంబాబు పోలీసుల బారిన పడతాడు కదా, రాంబాబుకి శిక్ష పడుతుంది. మరేలాగా అనుకుంది. వెనుక వీధిలోని రంగనాథరావు దగ్గరికి వెళ్ళి హెల్ప్ కోరితేనో? రంగనాథరావు ఈ టైంలో ఇంట్లో ఉండకపోవచ్చు, బ్యాంకుకి వెళ్ళి ఉంటాడు. ఒకవేళ ఉన్నా కూడా తన భార్యని హత్య చేశాడని నమ్ముతున్న రాంబాబుని రక్షించడానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. సరోజ అలా ఆలోచిస్తుండగానే ఆ ఇంట్లోంచి చెదిరిన జుట్టుతో అస్తవ్యస్తంగా ఉన్న చీరతో బుల్లెట్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు రాంబాబు బయటికి. రాంబాబు సరోజ కారు ఉన్న వైపే వేగంగా పరిగెత్తుకు రాసాగాడు. సరోజ కారు స్టార్ట్ చేసి విండోలోంచి చెయ్యి ఊపుతూ గట్టిగా పిలిచింది. రాంబాబు, క్విక్ ఇలా రా. కారులోంచి పిలుస్తున్న సరోజని చూడగానే రాంబాబుకి ప్రాణం లేచొచ్చింది. గబగబా కారెక్కి సరోజ పక్కన కూర్చున్నాడు. త్వరగా కారుని పోని రొప్పుతూ అరిచాడు రాంబాబు. సరోజ కారుని రివర్స్ చేసి రివ్వున ముందుకు దూకించింది. ఎక్కడిది అడిగింది. ఎక్కడికి అడిగింది. శ్యామలరావింటికే. భయంగా వెనక్కి తిరుగు చూస్తూ అన్నాడు. ఎవరైనా ఫాలో అవుతున్నారా? అన్నాడు స్థిమితంగా కూర్చుంటూ. వాళ్ళు నిన్ను గుర్తుపట్టారా? కొన్ని క్షణాల నిశ్శబ్దం అనంతరం అడిగింది సరోజ. లేదు, గుర్తుపడితే చంపేసి ఉండేవారు. మరి నిన్నెందుకు తీసుకెళ్లారు? ఆశ్చర్యంగా చూస్తూ అతన్ని అడిగింది. రాంబాబు జరిగిందంతా చెప్పాడు. అటువంటి పరిస్థితుల్లోనూ పకాళ్ళ నవ్వింది సరోజ. రాంబాబు కూడా సరోజ నవ్వుతో శృతి కలిపాడు. అయితే పాపం వాళ్ళు నీ శీలాన్ని దోచుకోకుండానే వచ్చేశావన్నమాట అంది నవ్వాపుకుంటూ. రాంబాబు సిగ్గుపడ్డాడు. కారు శ్యామలరావు ఇంటి ముందు ఆగింది. కారు దిగి ఇద్దరు లోపలికి అడుగు పెట్టారు. లోపలి దృశ్యం చూడగానే రాంబాబు గుండె ఆగినంత పని అయింది. లోపల పరంధమయ్య, పార్వతి జయంతితో మాట్లాడుతున్నారు. కిష్టయ్య కూడా వాళ్లతో ఉన్నాడు. అడుగో రాంబాబు వచ్చాడు అరిచాడు కిష్టయ్య గుమ్మంలో నిలబడ్డ రాంబాబుని చూస్తూనే. రాంబాబు కంగారు పడ్డాడు. ఇప్పుడు గనక తండ్రి చేతిలో పడితే తన పని అయినట్టే. ఇక్కడి నుండి పారిపోవాలి. రాంబాబెవరు? అమ్మాయిని నన్ను పట్టుకుని రాంబాబు అంటాడేమిటి అబ్బాయి? ఎక్కడో పిచ్చివాడిలా ఉన్నాడు. పదవే సరోజ, మీ ఇంటికి వెళ్దాం ఆడగొంతుతో అన్నాడు రాంబాబు కంగారుగా. నీ వ్యవహారం మొత్తం మాకు తెలిసింది కానీ ఇలా రాబోయ్ అన్నాడు కొడుకుతో పరంధామయ్య. రాంబాబు కిష్టయ్య వంక చూశాడు. మన ఊరికి మీ గురించి పోలీసులు వచ్చారట గురువుగారు. వాళ్ళ దగ్గర విషయం తెలుసుకొని కంగారు పడి వచ్చారు. నేను అంతా వివరంగా చెప్పాను అన్నాడు కిష్టయ్య. ఏ పాపం ఎరుగని నీకు కష్టాలేంట్రా బాబు? పార్వతి రాంబాబుని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. మన కష్టాలు ఎక్కువ కాలం ఉండవులే అమ్మా. ఈరోజే స్మగ్లర్ల స్థావరం కనుక్కున్నాను. త్వరగా హంతకుడిని కూడా కనుక్కొని నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను అన్నాడు రాంబాబు. అవును గురువుగారు, అసలు ఏం జరిగింది? కిష్టయ్య ఆతృతగా అడిగాడు.
ఆ వ్యవహారాన్ని తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఆ ఆడవేషం తీసేసిరా, చూడలేక చస్తున్నాం అన్నాడు పరంధామయ్య. మీరెలా అంటున్నారు కానీ అంకుల్, దొంగల ముఠా వాళ్ళు ఇవన్నీ వేషంలో చూసి ఎంతగా మోసపడ్డారో తెలుసా? సరోజ నవ్వుతూ అంది. ఇంతసేపు కొడుకు గొడవలో పట్టించుకోలేదు కానీ ఆమెను ఇప్పుడే చూశాడు పరంధామయ్య. ఈ అమ్మాయి ఎవరు? రాంబాబును చూస్తూ అడిగాడు. రాంబాబు హీ అని ఓ వెర్రిన ఒకటి నవ్వి తల వంచుకొని బొటనవేలితో నేల మీద రాశాడు. ఆ చేష్టలేంటి, ఆ వ్యవహారం ఏంటి? నల్లులేమైనా నలుపుతున్నావా? ఏరా కిష్టయ్య, ఇందాక ఈ అమ్మాయి గురించి చెప్పలేదే అన్నాడు పరంధామయ్య కిష్టయ్య ఒక సూటిగా చూస్తూ. కిష్టయ్య కూడా తల వంచుకొని హిహి అని బొటనవేలితో నేల మీద రాశాడు. ఇదో వెర్రి మేళం వ్యవహారంలా ఉంది. అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా బొటనవేలితో నేల మీద అలా రాయడం ఏంటి? పరంధామయ్య మండిపడ్డాడు. చూస్తుంటే అర్థం కాలేదు అంటూ పార్వతి పరంధామయ్య చెవిలో ఊదింది. నేను ఒప్పుకోను అన్నాడు పార్వతితో పరంధామయ్య. ముందు మనవాడి చిక్కుల్లో నుంచి బయటపడనీయండి, అప్పుడు ఈ విషయం గురించి ఆలోచిద్దాం అంది పార్వతి. రాంబాబు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాడు. శ్యామన్రావు స్టూడియో నుండి లంచ్ కోసం ఇంటికి వచ్చాడు. జయంతి అందరికీ భోజనాలు వడ్డించింది. భోజనాలు అయ్యాక రాంబాబు అందరికీ తన కిడ్నాప్ ఉదంతం చెప్పాడు. ఇంకా నీలిమని చంపిన హంతకుడెవరో తెలుసుకుంటే పూర్తిగా సమస్య తీరిపోయినట్టే అన్నాడు రాంబాబు. ఈ లోపుగా ఈ స్మగ్లర్ల గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తేనో అన్నాడు శ్యామలరావు. వద్దు వద్దు వద్దు, పోలీసులు వాళ్ళందరినీ పట్టుకుంటే రాంబాబు మీద స్మగ్లింగ్ నేరం పోతుంది కానీ నీలిమని హత్య చేశాడన్న నేరం మాత్రం అలాగే ఉంటుంది. నీలిమని హత్య చేసిన హంతకుడు ఆ గ్యాంగ్లోనే ఉండి ఉంటాడు. వాడెవడో ఆధారాలతో పట్టుకున్నాక అప్పుడు పోలీసులకి చెప్దాం అంది సరోజ. వీరు దగ్గర నీలిమ డైమండ్ నెక్లెస్ దొరికినంత మాత్రాన వీరునే నీలిమని హత్య చేశాడని అనడానికి వీల్లేదు. వీరు నీలిమ ఇంట్లో కేవలం దొంగతనం చేసి ఉండవచ్చు, హత్య చేసింది వేరే వాళ్ళు అయి ఉండవచ్చు. అదే ఇప్పుడు మనకు తేలాల్సింది అంది సరోజ. ఇక వస్తారా అబ్బాయి అంటూ లేచాడు పరంధామయ్య. ఇక్కడికండి అంది జయంతి. మా వాడి ఇల్లు చికటపల్లిలో ఉందిగా, అక్కడే ఉంటానులే అమ్మ అంది పార్వతి. ఈ గొడవ తేలేంత దాకా మా ఇంట్లోనే ఉండండి అన్నాడు వాళ్ళతో శ్యామలరావు. వద్దులే బాబు, నీకెందుకు అనవసరపు శ్రమ అన్నాడు పరంధామయ్య, పార్వతి, కిష్టయ్య ముగ్గురు వెళ్ళిపోయారు. అప్పుడు రాంబాబుకి హఠాత్తుగా గుర్తొచ్చింది. అవును, నువ్వు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని నన్ను పార్కుకి రమ్మన్నావుగా, ఏమిటది? సరోజ చెప్పింది. రాంబాబు ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని విన్నాడు. పిచ్చి కుదిరింది. లేడీస్ హాస్టల్లో సుబ్బలక్ష్మి తల వంచుకొని మౌనంగా నిల్చొని ఉంది. వర్ధనమ్మ మంచం మీద కూర్చొని ఉంది. రాఘవేంద్రరావు గదిలో విసురుగా అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. ఎందుకండి అలా ఊరికే కాళ్ళు పడిపోయేలా తిరుగుతారు అంది వర్ధనమ్మ భర్తతో. తిరక్క, ఇలాంటి పరిస్థితుల్లో చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అన్నాడు రాఘవేంద్రరావు. మీరిలా తిరిగినంత మాత్రాన పరిస్థితులు చక్కబెడతాయా? కాసేపు కూర్చోండి, లేకపోతే కాళ్ళు నొప్పులు పెడతాయి. మీరు అలానే అంటారు, మళ్ళీ కాళ్ళు పట్టేది నేనేగా. అక్కర్లా, నేనే పట్టుకుంటా చికాగ్గా అన్నాడు. పోని నేను పట్టనా నాన్న? అంతదాకా మౌనంగా ఉన్న సుబ్బలక్ష్మి అడిగింది. నువ్వు కాళ్ళే కాదు, నా పీకకు పట్టు, పీడ వదిలిపోతుంది. అసలు వాడి పేరేంటి? నాగరాజు. సుబ్బలక్ష్మి మళ్ళీ తల వంచుకొని ఏడ్చింది. ఆ నాగరాజు నీకెలా పరిచయం అయ్యాడే? కోపంగా అడిగాడు రాఘవేంద్రరావు. మరేమో ఒకరోజు కాలేజీకి వెళ్తుంటే దారిలో నా జేబు రుమాలు నా చేతిలోంచి జారి కింద పడిపోయింది. అప్పుడు నా వెనకాల వస్తున్న నాగరాజు ఏమో అసలు వాడు నీ వెనకాల ఎందుకు వస్తున్నాడే మండిపడ్డాడు రాఘవేంద్రరావు. అబ్బబ్బా, దాన్ని చెప్పనివ్వండి, అది రోడ్డు కదా, ఎంతోమంది వెనక ముందు నడుస్తూ ఉంటారు. చెప్పవే అంది వర్ధనమ్మ. అప్పుడేమో వెనకాల వస్తున్న నాగరాజేమో ఆ రుమాలు కింద నుండి తీసి, ఏమండి ఇది మీ రుమాలేనా అని అడిగాడు. నాది కాదని అనేయాల్సింది, పోతే పోయింది విధవ రుమాలు. తర్వాత ఏం జరిగింది? నాదే అన్నాను. అతను జేబు రుమాలు ఇచ్చేసి ఏ కాలేజీ అని అడిగాడు. నేనేమో చెప్పాను, మీకు తోడుగా అక్కడి దాకా వస్తాను, మళ్ళీ ఏమైనా పడేసుకుంటారో ఏమో అన్నాడు. పాపం ఈయనెంత మంచాడో అని సరే అన్నాను. ఇంకా పళ్ళు నూరుతూ అడిగాడు.
అలా 2-3 రోజులు నాకు కాలేజీ దాకా తోడు వచ్చాక మీరు ఇందిరా పార్కు చూశారా అని అడిగాడు. నేను చూడలేదని చెప్పాను. అర్రే, ప్రపంచంలోకెల్లా గొప్ప పార్కు మీరు చూడలేదా? నేను చూపిస్తాను రండి అన్నాడు. ఇందిరా పార్కుకి పోయాం. శ్రమ అని అనుకోకుండా నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ బఠానీలు కొని పాపము తను కొంచెమే తిని నాకు మిగతావన్నీ ఇచ్చేశాడు. ఇంకా పళ్ళు పటపటలాడించాడు రాఘవేంద్రరావు. అప్పటి నుండి మేము ప్రేమించుకున్నాం. వాడి దగ్గర బఠానీలు తిన్నాక ప్రేమ కలిగిందన్నమాట. దీన్ని బఠానీల ప్రేమ అంటారు. కాదు నాన్న, బఠానీలు తిన్నాక వేరుశనక్కాయలు కూడా తిన్నాం. ఆ తర్వాత ప్రేమించుకున్నాం. సిగ్గుపడుతూ అంది సుబ్బలక్ష్మి. రాఘవేంద్రరావు తల పట్టుకొని కూర్చుండిపోయాడు. అలా తల పట్టుకొని కూర్చుంటే ఏం లాభం? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అంది వర్ధనమ్మ. చెయ్యడానికి ఏముంది? ఆ నాగరాజును పట్టుకొని, బాబు అయ్యా, మా అమ్మాయి జీవితం నాశనం చెయ్యకు, దాని మెళ్ళో 3 ముళ్ళు 33 ముళ్ళో 30 ముళ్ళో వెయ్యి అని గిడ్డెం పుచ్చుకొని బతిమాలాడాలి. ఏమే సుబ్బు, ఆ నాగరాజు అడ్రస్ అన్నా తెలుసా? అది తెలీదా అన్నాడు రాఘవేంద్రరావు. తెలుసు నాన్న అని నాగరాజు అడ్రస్ ఇచ్చింది సుబ్బలక్ష్మి. ముగ్గురు ఆటోలో నాగరాజు ఇంటికి బయలుదేరారు. నాగరాజు మరొకసారి అద్దంలో మొహం చూసుకున్నాడు. అతని దవడ ఓ పక్క వాచిపోయి ఉంది. ఒక కన్ను చుట్టూ నల్లగా చక్రంలా కమిలిపోయి ఉంది. ఈ అని పళ్ళు బయటపెట్టి చూసుకున్నాడు. చిగుళ్ళలోంచి కాస్త రక్తం కారుతూ ఉంది. బొటన వేలితో ముందు పళ్ళని మెల్లగా నొక్కి చూశాడు. పళ్ళు కాస్త కదులుతున్నాయి. నాగరాజుకు దుఃఖం ముంచుకొని వచ్చింది. అతనికి అరగంట క్రితం జరిగిన సంఘటన కళ్ళ ముందు గిర్రున తిరిగింది. పడుకుని నవలేదో తిరిగింది. నాగరాజు సరోజ ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి సరోజ మంచం మీద పడుకుని నవలేదో చదువుకుంటూ ఉంది. అడుగుల చప్పుడుకి తలెత్తి చూసింది సరోజ. ఎదురుగా నాగరాజు కనిపించాడు. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? మంచం మీద నుండి లేచి కూర్చుంటూ అడిగింది. నీ మనసు మార్చేసుకున్నావో ఏమోనని అడగడానికి వచ్చాను. నువ్వు ప్రేమించిన రాంబాబు ఎలాగూ నీకు దక్కడు. అతని మీద ఇదివరకు కేవలం హత్యా నేరం మాత్రమే ఉండేది. ఇప్పుడు అతనికి స్మగ్లింగ్ నేరం కూడా తోడైంది. దానికి నువ్వు ప్రేమించిన వాడిని ఎలాగూ పొందలేవు. కనీసము నిన్ను ప్రేమించే నన్నైనా చేసుకొని సుఖపడు అన్నాడు నాగరాజు. నిన్ను చేసుకోవడం అనేది ఎన్నటికీ జరగని పని. రాంబాబు హంతకుడు కాదు, స్మగ్లర్ అంతకంటే కాదు. ఒకవేళ అయినా కూడా అతన్నే చేసుకుంటా. ప్లీజ్ సరోజా, నా మాట విను. అతను ఉరికంబం ఎక్కడం ఖాయం. నా ప్రేమని కాదనకు. మరి నువ్వు సుబ్బలక్ష్మిని ప్రేమించావు కదా, సుబ్బలక్ష్మి ప్రేమని కాదన్నావు కదా. సుబ్బలక్ష్మిని నేనేమీ ప్రేమించలేదు. అదే నా వెంట తిరిగింది. ప్లీజ్ సరు, నన్ను ప్రేమించవు. 2 అడుగులు ముందుకు వేస్తూ అన్నాడు నాగరాజు. నిన్ను నేను ప్రేమిస్తాలే. ఆ మాటలు వెనుక నుండి వినపడ్డాయి. నాగరాజు వెనక్కి తిరిగి చూశాడు. గుమ్మంలో భీమేశ్వరరావు కండలు సవరించుకుంటూ నిలబడి ఉండడం చూశాడు. రారా అన్నయ్య, బావేదో ప్రేమ దోమ అంటున్నాడు కానీ కాస్త అతని సంగతేదో చూడు అంది సరోజ భీమేశ్వరరావుతో. భీమేశ్వరరావు ముందుకు వచ్చి పిడికిలి బిగించి నాగరాజు మొహం మీద ఒక్క గుద్దు గుద్దాడు. అబ్బా అన్నాడు అద్దంలో చూసుకొని గతం నెమరు వేసుకుంటున్న నాగరాజు. అంతటి అవమానానికి పాల్పడిన సరోజని చేసుకోవడం ఇంకా జరగని పని. అటు సరోజ దక్కలేదు, ఇటు ప్రేమించిన సుబ్బలక్ష్మిని చేజేతిలా దూరం చేసుకున్నాను. ఒకసారి చీదరించుకొని వెళ్ళగొట్టిన సుబ్బలక్ష్మి దగ్గరికి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళగలను? అలా ఆలోచిస్తూ అద్దంలో ముఖం చూసుకుంటున్న నాగరాజుకి అద్దంలో సుబ్బలక్ష్మి కనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. గది మధ్యలో సుబ్బలక్ష్మి నిల్చుని ఉంది. ఆమె వెనకాల మధ్య వయస్కులైన ఒక ఆయన ఒక ఆమె ఇద్దరు ఉన్నారు. సుబ్బు, నాగరాజు ఆనందంగా అన్నాడు. నాగు అంది సుబ్బలక్ష్మి ప్రేమగా. వాళ్ళెవరు సుబ్బు? మా అమ్మా నాన్న నీ గురించి చెప్తే విషయం తెలుసుకుందామని వచ్చారు. నాగరాజు వాచిన దవడని ఓసారి తడుముకొని, నన్ను క్షమించండి మాంగారు, నాకు బుద్ధొచ్చింది. ఇన్నాళ్ళు సుబ్బలక్ష్మి ప్రేమ విలువని గ్రహించలేకపోయాను అంటూ రాఘవేంద్రరావు కాళ్ల మీద పడ్డాడు నాగరాజు. డైరీలో ఏముంది?
అప్పుడు రాత్రి 7 గంటలైంది. చీకట్లో ఆ ఇంటి ముందు రాంబాబు కిష్టయ్య తచ్చాడుతున్నారు. అది నీలిమ భర్త రంగనాథరావు ఇల్లు. ఇంట్లో ఎవరు ఉన్నట్టు అనిపించలేదు వాళ్ళకి. ఎందుకైనా మంచిది, కాంపౌండ్ వాళ్ళ దాకా వెళ్ళి చూడు, నేను ఇక్కడ చీకట్లో నిల్చుంటాను అన్నాడు రాంబాబు. కిష్టయ్య మెల్లగా అడుగు వేసుకుంటూ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. వెంటనే వెనక్కి వచ్చాడు. ఎవ్వరూ లేరు గురువుగారు, ఇల్లు తాళం వేసింది సంతోషంగా అన్నాడు కిష్టయ్య. సరే అయితే నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడే కాపలా ఉండు. ఆ రంగనాథరావు కనుక రావడం కనిపిస్తే 2 సార్లు విజిల్ అయ్యి నేను వెంటనే బయటికి వచ్చేస్తాను అన్నాడు రాంబాబు. అట్లాగే గురువుగారు తలూపాడు కిష్టయ్య. రాంబాబు జేబులోంచి మారు తాళాల గుత్తి బయటకు తీశాడు. ఆ తాళాల గుత్తి వాళ్ళకి డిటెక్టివ్ సింహస్వప్న ఇంట్లోంచి కొట్టుకొచ్చిన మేకప్ బాక్స్లో దొరికింది. జాగ్రత్త, ఈల వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అని చెప్పాడు రాంబాబు కిష్టయ్యతో. మరోసారి కిష్టయ్యని హెచ్చరించి మెల్లగా అడుగులు వేసుకుంటూ కాంపౌండ్ వాళ్ళు సమీపించి అటూ ఇటూ చూసి తననెవరూ గమనించడం లేదని నమ్మకం కలిగాక చటుక్కున గేటు తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఒక 5 నిమిషాల పాటు రకరకాల తాళం చెవులతో తంటాలు పడ్డాక తలుపుకు వేసిన తాళం కప్ప తెరుచుకుంది. మెల్లగా గడియ తీసుకొని లోపలికి అడుగుపెట్టాడు రాంబాబు. అంతా చీకటిగా ఉంది. గది గుమ్మం పక్కన గోడ మీద తడిమాడు. స్విచ్ చేతికి తగిలింది. స్విచ్ వేశాడు. ట్యూబ్లైట్ కాంతితో గదంతా నిండిపోయింది. రాంబాబు గదిని పరిశీలనగా చూశాడు. అది డ్రాయింగ్ రూమ్. గదిలో ఖరీదైన ఫర్నిచర్ ఉంది. గోడలకు ఆయిల్ పెయింట్స్ ఉన్నాయి. నేల మీద మెత్తటి కార్పెట్ పరిచి ఉంది. ఒక బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేసేవాడి ఇంట్లో ఇంత ఖరీదైన ఫర్నిచరు ఎలా వచ్చి ఉండవచ్చు? ఎన్ని మోసాలు చేసి సంపాదించాడో. తనది ఒట్టి అనుమానమేనేమో. ఉద్యోగం మామూలుదే కావచ్చు, కానీ అతనికి ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయో ఏమో. మరి సరోజ చెప్పిన సంగతం. సరోజ లక్ష్మి సినిమాకు వెళ్ళినప్పుడు హాల్లో మరో వన్నెలాడితో రంగనాథరావుని వాళ్ళు కళ్ళారా చూశారు. అప్పటికి నీలిమ చనిపోయి ఎన్ని రోజులు కాలేదు. రంగనాథరావు ఆ అమ్మాయి ఒకరి మీద ఒకరు ఒరిగిపోతూ పిచ్చిగా ప్రవర్తించారంట. అలాగైతే రంగనాథరావు ప్రదర్శించిన విచారం అంతా నటనేనా? ఇందులో ఏమైనా రహస్యం ఉందా? రంగనాథరావు ఇంకెవరో అమ్మాయిని ప్రేమించి నీలిమని అడ్డు తొలగించుకోవడం కోసం ఆమెని ప్రశ్నార్థకంగా ఆలోచించసాగాడు. అందుకే రంగనాథరావు ఇల్లు సోదా చేస్తే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వచ్చాడు రాంబాబు. మెల్లగా హాల్లోంచి లోపలి గదిలోకి వెళ్ళాడు. లైట్ వేశాడు. రాంబాబు దృష్టి గదిలోని బీరువా మీద పడింది. వెంటనే తన చేతిలోని 3 తాళం చెవుల గుత్తికి పని కల్పించాడు. పెద్దగా కష్టపడకుండానే బీరువా తెరుచుకుంది. దాని నిండా చీరలున్నాయి, మంచి మంచి చీరలు. అది నీలిమ బీరువా. మెల్లగా ఆ బీరువాలో సోదా చేయడం మొదలుపెట్టాడు. 5 నిమిషాల తర్వాత చీరల మధ్యలో అతనికి ఒక డైరీ దొరికింది. అది నీలిమ డైరీ. మెల్లగా డైరీ పేజీలు తిరిగేసిన రాంబాబు కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అంతలో బయట నుండి 2 సార్లు విజిల్ వినిపించింది. రాంబాబు కంగారుగా ఆ డైరీని ప్యాంట్లో దోపుకొని బీరువా మూసి గదిలోని లైట్లు ఆర్పి బయటికి పరిగెత్తుకొని వచ్చాడు. సందుకి ఈ చివర ఆ చివర చూశాడు. ఎవ్వరూ రావడం కనిపించలేదు. కిష్టయ్య చీకట్లో నింపాదిగా నిల్చుని ఉన్నాడు. రాంబాబు కిష్టయ్య దగ్గరికి కంగారుగా వెళ్ళాడు. రంగనాథరావు ఏడి అని అడిగాడు. కిష్టయ్య ఆశ్చర్యంగా చూశాడు. నాకేం తెలుసు, మరి ఇప్పుడు విజిల్ ఎందుకేశావు? రాంబాబు కోపంగా అడిగాడు కిష్టయ్యని. అది కాదు గురువుగారు, మీరు రంగనాథరావు గారిని వస్తుంటే చూసి విజిల్ వేయమని చెప్పారు కదా. కాసేపు అయ్యాక నాకు అనుమానం వచ్చింది. నేను విజిల్ వేయగలడా అని. చచ్చు అనుమానం ఎందుకు వచ్చింది నీకు? ఇప్పటిదాకా నేను ఎప్పుడు విజిల్ వేయలేదు గురువుగారు, అందుకే అసలు వేయగలనో లేదో అని ట్రయల్ వేసి చూసుకున్నాను గురువుగారు. రాంబాబు తల కొట్టుకున్నాడు. సరే కానీ చాలా ముఖ్యమైన డైరీ దొరికింది, దీన్ని నీ దగ్గర ఉంచు, నేను మళ్ళీ లోపలికి వెళ్తాను అంటూ ప్యాంట్లో దోపుకున్న డైరీ తీసి కిష్టయ్యకిచ్చి గబగబా ఆ ఇంట్లోకి వెళ్ళాడు రాంబాబు. ఈసారి నీలిమ బెడ్రూమ్లో మంచం కింద పరుపుల కింద అంతా వెతికాడు. తరువాత ఆ పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడ మరో బీరువా ఉంది. దాన్ని కూడా మారుతాళం చెవులతో తెరిచాడు. అది రంగనాథరావు బీరువా. దాన్ని కూడా సోదా చేసిన రాంబాబుకి కొన్ని కాగితాలు కనిపించాయి. వాటిని చూసిన రాంబాబు ఇంకా ఆశ్చర్యపోయాడు. ఆ కాగితాలని మడతబెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు. ఆ గదిలో గోడకు వేలాడుతున్న నీలిమ ఆయిల్ పెయింటింగ్ రాంబాబు దృష్టిని ఆకర్షించింది.
చాలా బాగుంది ఆ పెయింటింగు. ఎదురుగా మనిషే వచ్చి నిలబడ్డట్టుగా ఉంది. ఇంత అందమైన అమ్మాయిని హత్య చేయడానికి ఎవరికి చేతులు వచ్చి ఉంటాయి అనుకున్నాడు. గోడకి ఉన్న మేక నుండి ఆ పెయింటింగ్ని చేతుల్లోకి తీసుకొని తదేకంగా దాని వంక కాసేపు చూసి నిట్టూర్చాడు. ఆమె తన స్టూడియోకి రావడం వల్లే కదా తను ఇన్ని గొడవల్లో ఇరుక్కున్నాడు. మళ్ళీ పెయింటింగ్ని యథాస్థానంలో ఉంచడానికి చూసిన రాంబాబుకి గోడలోని ఓ బటన్ కనిపించింది. పెయింటింగ్ వెనకాల ఈ బటన్ ఏమిటి? కుతూహలంగా రాంబాబు ఆ బటన్ని నొక్కాడు. అంతే, గదికి ఒక మూల గోడ రెండుగా చీలి దారి ఏర్పడింది. రాంబాబు నోరు తెరుచుకుని అలా కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో బయట నుండి 2 సార్లు విసులు వినిపించింది. రాంబాబు కంగారుగా బటన్ మరోసారి నొక్కాడు. మళ్ళీ గోడ యథాస్థానంలోకి జరిగి రహస్య ద్వారం మూసుకుపోయింది. రాంబాబు బటన్ మీద నీలిమ పెయింటింగ్ని తగిలించేసి బయటికి పరుగు తీశాడు. కంగారుగా పరిగెత్తుకు వచ్చిన రాంబాబుని చూసి కిష్టయ్య అడిగాడు, మళ్ళీ విజిలి మోత విని వచ్చారా? ఏం మళ్ళీ విజిలేయడం ప్రాక్టీస్ చేశావా? పళ్ళు కొరుకుతూ అడిగాడు రాంబాబు. కాదు గురువుగారు, ఆ ఎదురింటి డాబా మీద ఒక అమ్మాయి నిల్చుని ఉంది. ఇటువైపు నుండి సైకిల్ మీద ఎవడో జులాయి విధవ వెళ్తూ ఆ అమ్మాయిని చూసి విజిలేశాడు, నేను కాదు. రాంబాబు మళ్ళీ నెత్తి కొట్టుకున్నాడు. సరే గాని ఇదిగో రంగనాథరావు బీరువాలో ఈ కాగితాలు దొరికాయి. వీటిని చూస్తుంటే రంగనాథరావుకి స్మగ్లింగ్ గ్యాంగ్తో ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. రాంబాబు కిష్టయ్యకి జేబులోని కాగితాలను తీసిచ్చాడు. స్మగ్లర్స్ గురించిన బాధ మనకి లేదు గురువుగారు. వాళ్ళ స్థావరం మనకి తెలిసింది. ఈ వెనుకలైన ఇంట్లోనే మిమ్మల్ని కిడ్నాప్ చేసి బంధించింది. పోలీసులకి వాళ్ళని పట్టించి మీరు స్మగ్లర్ కాదని నిరూపించుకోవచ్చు. ఎటొచ్చి నీలిమ హత్యతోనే వచ్చింది ప్రాబ్లం. ఆమె హత్యకు సంబంధించిన ఆధారాలు ఏమీ దొరకలేదా? రాంబాబు తల అడ్డంగా ఊపాడు. రంగనాథరావు గదిలో ఒక రహస్య ద్వారం ఉంది అంటూ నీలిమ పెయింటింగ్ కింద బటన్ ఉండటము, అది నొక్కితే రహస్య ద్వారం తెరుచుకోవడము చెప్పాడు రాంబాబు. నేను ఆ రహస్య ద్వారంలో ఏముందో చూసి వస్తాను, నువ్విక్కడే ఉండు అంటూ మళ్ళీ ఇంట్లోకి పరుగు తీసి నీలిమ పెయింటింగ్ తీసి గోడకున్న బటన్ని నొక్కాడు. గోడ విడిపోయి మార్గం ఇచ్చింది. అందులోంచి తొంగి చూశాడు. కిందికి మెట్లున్నాయి. రాంబాబు జేబులోంచి పెంటార్చి తీసి వెలిగించి ఒక్కొక్క మెట్టే మెల్లగా దిగసాగాడు. బయట రాంబాబు కోసం ఎదురు చూస్తున్న కిష్టయ్య ఉలిక్కి పడ్డాడు. దూరంగా సందు మొదట్లో రంగనాథరావు రావడం కనిపించింది. కిష్టయ్య కంగారుగా విజిల్ వేశాడు. కానీ అప్పటికే సొరంగ మార్గం గుండా మెట్లు దిగుతున్న రాంబాబుకి విజిల్ వినిపించలేదు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఆదరాభిమానాలు, ఆశీస్సులు, ప్రేమ మన మాతృ సాహితీ ఛానల్కు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రంగనాథరావు డెన్లోకి వెళ్ళినటువంటి రాంబాబు పరిస్థితి ఏమైంది, కథ ఎటు మలుపు తిరుగుతుంది, ఈ నవల కూడా అయిపోవచ్చిందండి. ఇది కాగానే మళ్ళీ ఒక 2-3 డేస్లో అయిపోతుండొచ్చు ఈ నవల. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కామెడీ నావెల్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఒక 2-3 డేస్ అట్లా టైం తీసుకుందాం. ఈ పరుగు నావెల్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కామెడీ నావెల్తో మీ ముందుకు వస్తానండి. మనందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకునే మీ మాతృ సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఏం జరగబోతుందో చూద్దాం. పరుగు నావెల్లో ఉంటానండి.